హలో, నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ప్రసాద్. వనితావాణి అనే శీర్షికతోటి మనందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మీ అందరికీ తెలిసినవే, ఇందులో నేను కొత్తగా చెప్పేదేం లేదు. అయినప్పటికీ కూడా ముఖే ముఖే సరస్వతి అంటారు. అంటే ఒక్కొక్క వ్యక్తి మాట్లాడినప్పుడు ఒక్కొక్క విధంగా మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆ విధంగా మీకు తెలిసిన విషయాలని మాట్లాడదామని, అంటే మీతో పంచుకుందామని, నాలో ఉన్న భావాలు మీతో పంచుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. నన్ను ఉత్సాహపరచడానికి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, నాకు మంచి మంచి సలహాలని మీ కామెంట్స్ రూపంలో తెలియచేస్తూ నాకు మరింత ఉత్తమమైనటువంటి వీడియోస్ చేసేటట్టు సహకరిస్తారని ఆశిస్తున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అనుకుంటున్నామంటే, ఉదయాన్నే పొద్దున్నే లేవమంటారు అందరూ ఆడవాళ్ళని ముఖ్యంగా. లేవండి, పొద్దున్నే లేవాలండి. ఆడపిల్లంటే అసలు ఆడదంటే ఆడేమిటి మొగేమిటి ఎవరైనా సరే ఉదయాన్నే నిద్ర లేవాలి. ఇంకా కొంతమంది చాదస్తంగా అయితే మీరు బ్రహ్మీ ముహూర్తంలోనే లేవండి, అది చాదస్తం అని అంటున్నాం ఇప్పుడు వాళ్ళ అలవాట్లను బట్టి. కానీ నిజానికి చక్కగా బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే మనం ఒక మాట మాట్లాడుకోవాలండి. ఎందుకు ఉదయాన్నే లేవాలంటారు అని అంటే, అసలు ఉదయాన్నే లేస్తేనండి సగం పనులు అయిపోతాయి. ఎందుకంటే అందరికన్నా కూడా చాలా చక్కగా మనం తొందరగా పనులు చేయగలుగుతాం, గాబరా పడకుండా చేయగలుగుతాం, హైరాణ లేకుండా చేయగలుగుతాం. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే అలారం పెట్టుకుని నిద్ర లేద్దాం అని అనుకుంటూ ఉంటారు. అసలు మంచి నిద్రలో ఉన్నప్పుడండి గిర్రమనో ఏదో శబ్దంతో ఒక అలారం కొట్టిందనుకోండి, మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఆ చికాకు చూసారా, చాలామంది ఏం చేస్తారంటే ఆ అలారం కొట్టే ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తిన మొట్టకాయ ముట్టి ఆపేస్తూ ఉంటారు. అది ఏం చేస్తుంది, మైండ్లో కొంచెం ఒక చికాకు లాంటి వైబ్రేషన్ని విడిచిపెడుతుంది. సో ఆ రోజల్లా కూడా మనకి తెలియకుండానే కొన్ని కొన్ని పనుల్లో అనవసరంగా చికాకు పడుతూ ఉంటాం. సో పొద్దున్న లేవాలి అని అన్నది ఒక అలవాటు, మన బ్రెయిన్కి ఒక అలవాటు ఉందండి. అది ఎంత పవర్ఫుల్ అంటే, మీరు ఒక అలవాటు దానికి చేసి మనం లేవాలి ఇలా అని మనం చెప్పామనుకోండి, అది ఇంకా టెన్షన్గా మిమ్మల్ని ఆ సమయానికి నిద్ర లేపేస్తుంది. అరే నాకు భలేగా తెలివి వచ్చిందే ఇవాళ అంటాను. తెలివి రావడం కాదు, మీ మైండ్కి చాలా ఎఫిషియన్సీ ఉంది. ఉపయోగించుకుంటే ఉపయోగించుకున్న వాడికి ఉపయోగించుకున్నంత మహాదేవ. అయితే సరే, ఎందుకు పొద్దున్నే నిద్ర లేవాలంటారు అంటే, పొద్దున్నే నిద్ర లేవడం వల్ల ఒకటి ప్రశాంతంగా లేవగలుగుతాం, రెండోది హడావిడిగా ఉండకుండా ముఖ్యంగా కావలసిన పనులు, పిల్లలకి క్యారేజీ కట్టడం, లేదంటే భర్తకి టిఫిన్ చేయడం, క్యారేజీ కట్టడం, ఇలాంటి పనులన్నీ కూడా కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. వీటన్నిటి తోడునండి ఓ దీపమో ధూపమో వెలిగించుకునే అలవాటున్న ఇళ్ళకి ఆ దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి ఆ నిర్మాల్యాలు తీసేసి 2 కుందుల్లో దీపం వేసి ఒత్తి వేసి అంత చమురు వేసి వెలిగించుకున్నాక సహజంగా నా బోటి ఇళ్ళాళ్ళు ఆ తర్వాత కాఫీ చుక్క తాగుతాం. సో పొద్దున్నే లేచిన వాళ్ళకండి, పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ దీపం వెలిగించుకుని ఓ అగరత్తి వెలిగించి అక్కడ పెట్టి కాసిన పాలు కాచి డికాషన్ వేసుకుని పాలు అట్లా మరి దేవుడికి చూపించి, దేవుడు ఏం తాగేస్తాడా ఏమిటి కానీ చూపిస్తాం. అది కాఫీ కలుపుకుని నొరగలు కక్కుతున్న కాఫీ ప్రశాంతంగా బాల్కనీలోనో లేదా వరండాలోనో లేదా పెరట్లోనో తులసమ్మ దగ్గర మరి కూర్చుని తాగుతూ ప్రకృతిని చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందండి. అసలు ఇలాంటివన్నీ ఎంతో మిస్ అయిపోతున్నారు కదా, మీకు అనిపించడం లేదా? మనం కృత్రిమత్వానికి ఎలా అలవాటు పడిపోయామంటే, మనం ప్రకృతి యొక్క సహజమైనటువంటి సౌందర్యాన్ని మిస్ అయిపోతున్నాం కదండి. తర్వాత మనకి ఇంకోటి ఏం చెప్తారు, ఎందుకు కారణం అనుకుందాం. ఆలస్యంగా లేవడం వల్ల ఏంటవుతుందండి, ప్రతి పని తొందరలో గాబరాలో
ఏదో ఒక ప్రెషర్ పెట్టుకుని చేస్తాం. ఈ ఒత్తిడి అనేది ఏం చేస్తుంది అనేటువంటిది మనకి చేసే పనుల్లో కొన్ని మర్చిపోవడం, చేసే పనుల్లో అనుకోకుండానే అంటే చూడండి గబగబా ఏదైనా కింద నుంచి ఒక వస్తువు తీసి పెట్టాలి లేదా కడగాలి. అవి ఏంటి ఆ తొందరలో కొన్ని కొన్ని చేతుల నుంచి జారిపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని చేస్తూ ఉంటాం. ఇదే సామెత చెప్తూ ఉంటారు, అపసింతికి పని ఎక్కువ అని. అపసింతికి పని ఎక్కువ, లోభికి ఖర్చు ఎక్కువ అన్న సామెత చెప్తూ ఉంటారు. ఇదిగో ఇలాంటి వ్యవహారాలు చేసే వాళ్ళందరికీ ఆ మొక్క చెప్తూ ఉంటారు. అదో ఈ తొందరపాటు పనుల వల్ల కొన్ని మర్చిపోతాం, ముఖ్యమైనవి కొన్ని సంతృప్తిగా చేయలేకపోతాం. ఆ విధంగా ఆ రోజల్లా అయ్యో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అన్నట్టుగా ఏదో మాట్లాడుకుంటూ అంటే ఏదో ఒక వెలితి భావనే ఉంటుంది తప్పించి సంతృప్తిగా ఇవాళ ఈ పనులు చేశానన్న ధైర్యం రాదు. మనకి తెలియకుండానే ఇదే భావనని క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్ళిపోతున్నామండి దశాబ్దాల తరబడి. ఇక వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. తొందరగా నిద్ర లేకపోవడం వల్ల స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు స్కూల్ బస్సును దేన్నో పట్టుకోవడానికి ఆలస్యమైంది, బస్సు వెనకాతల పరిగెత్తడం, లేదంటే ఆ బస్సు వెనకాతల మరేదో స్కూటర్ మీద పరిగెత్తే మళ్ళీ ఆ బస్సులో ఈ పిల్లల్ని అందించడం ఎంత కష్టం చెప్పండి. ఇవన్నీ అది రిస్క్తో కూడుకున్న పని కదా, అవసరమా? అలాగే బస్సు డ్రైవ్ అది స్కూటర్స్ అలాంటి వాటిని డ్రైవ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఎలా వెళ్తారండి? ఎంత టెన్షన్లో పెడతారు. అలా ఇంటి నుంచి పిల్లలే కనుక బయలుదేరారు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఎంత బెంగగా ఉంటుంది. అదే భర్త ఆ విధంగా లేట్ అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలి అన్న దాంతో బయలుదేరారు అనుకోండి, ఆ ఇల్లాలకి ఎంత బెంగగా ఉంటుంది కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటేనండి కాస్త ఒక్క అరగంట ముందు లేస్తే ప్రశాంతంగా మైండ్ ఉంటుంది, ప్రశాంతంగా అన్నీ ఆలోచిస్తుంది, ప్రశాంతంగా పనులన్నీ పూర్తి చేసుకుంటుంది. రెండోదండి, పొద్దున్నే నిద్ర లేచి హాయిగా స్నానం చేసి వీలైతే దేవుడి దగ్గర దీపం వెలిగించేసి ఓ కాఫీ కప్పు పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి సూర్యారావుని పలకరించండి. ఎవరనుకున్నారా సూర్యారావు? అదేనండి మన సూర్యుడు. 365 రోజులు మనకి తూర్పు గుమ్మంలోంచి తొంగి చూస్తూ కనపడతాడుగా. ఈ విశ్వానికి, ప్రపంచానికి అందరికీ కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఇన్ని ప్రసాదించేది ఆయనే కదా. ఆయన్ని చూసి ఏమోయ్ బాగున్నావా, నిన్ననొచ్చా ఇవాళ కూడా వచ్చావు, చాలా సంతోషం అయ్యా అని పలకరించచ్చుగా. అంటే పొద్దున్న సూర్యకిరణాల్లో డి విటమిన్ ఉంటుంది. సూర్యుడిని చూడగానే అంటే ఆరోగ్యం భాస్కరుడే ఇస్తాడని చెప్పి మనకి వేదం చెప్తుంది. పొద్దున్నే సూర్యుడిని చూసి ఆ లేత కిరణాలు మనని టచ్ చేసాయనుకోండి, మన శరీరంలో రోగం అన్నది పోతుంది. సాధారణంగా మనకి చాలా చోట్ల చెప్తారు, చీకటి చోటే సకల రోగాలు ఉంటాయి, చీకటి ఉన్న చోట అంటే సూర్యుడి వెలుతురు పడని చోట అన్ని రోగాలు అక్కడే ఉంటాయి, దెయ్యాలు కూడా అక్కడే ఉంటాయి అంటారు. దెయ్యాలు వాటిని పక్కన పెడితే డార్క్నెస్ ఈజ్ అ ప్లేస్ వేర్ నెగిటివ్ ఎనర్జీ విల్ రైస్. సో వెలుతురులో ఉండాలంటే కొద్దిగా పొద్దున లేచి ఉదయిస్తున్న సూర్యబింబం ఎంత అందంగా ఉంటుందండి. మనకి సూర్యుడు ఎంత ఉపకారం చేస్తున్నాడు. చాలామంది అంటారు దేవుడు ఉన్నాడా, దేవుడు ఎవరికైనా కనిపించాడా అని అడుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు దేవుడు ఎవరినైనా తాకాడా కదా, అసలు కనిపిస్తేగా విన్నాను. ఇది పొద్దున్నే లేచి సూర్యుడు లేడు అనేవాడు ఎవరు లేరుగా. పొద్దున్నే సూర్యరావుని చూసి ఎదురుకుండా నిలబడండి. సూర్యుడికి ఉన్న చేతులు ఏంటవి? కిరణాలు. ఆ కిరణాలతో మిమ్మల్ని తాకుతాడు కదా, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అని కదా మన నానుడి. మరి ఆరోగ్యంగా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు, ఐశ్వర్యాన్ని సంపాదిస్తాడు. సంపాదించడమే కాదండి, భోగిస్తాడు. ఆ ఐశ్వర్యాన్ని సంపాదించి ఆరోగ్యంగా ఉండి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అంటే పొద్దున్న లేవాలండి. లేద్దామా? ఎందుకంటే పొద్దున్న లేవడంలో ఎన్నో పనులు అవుతాయి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పొద్దున్న లేచి దీపం వెలిగించినప్పుడు చూడండి ఎన్ని వేల కాంతులు విరజిమ్మే
ఈ లైట్స్ ఉన్న ఎలక్ట్రిక్ లైట్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా చక్కగా ఒక ప్రమిదిలో లేదా ఒక కుందిలో అంత నూనె చుక్క వేసి ఓ ఒత్తి వేసి వెలిగిస్తే ఇంటికి ఎంత కళొస్తుంది, ఎంత అందంగా ఉంటుంది. ఒక మంచి శాండిల్ అగరబత్తి వెలిగిస్తే గుమ్మని వాసన వస్తుంది, ఎంత బాగుంటుంది. సో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. అందుకని పొద్దున్న ఈవేళ నుంచి ఓ 21 రోజులు అలవాటు చేద్దాం ఏంటి మైండ్కి. ఉదయాన్నే లేవడం. ఉదయాన్నే అంటే ఎంతండి, మీరు తెల్లవారుజామున 3-4 లేమంటారా? వద్దులేండి, అస్సలు అలవాటు లేని వాళ్ళు అంత వేగం లేవలేరు. నేను లేస్తాలేండి. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే 5-5:30 మధ్యలో లేచారనుకోండి, ఎన్ని పనులు అవుతాయి ఒకసారి చూడండి. ఓ 21 రోజులు చేసి చూడండి. ఆ పనులు మీకు ఎలా అవుతున్నాయో నోట్ చేసుకోండి. మీరు ఏ విధంగా మీరు ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలిగాను అనేది మీరు నోట్ చేసుకోండి. మీరు ఎలా ఫీల్ అయ్యారో, ఆ ఆనందం ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాకు రాయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఉంటాను. నమస్తే.